రాబోయే 31 ఆగస్టు 2024 శనివారము నాడు శని త్రయోదశి వస్తుంది. ఆ రోజున మనము ఏం చేయాలి చూడండి. ఇది విశేషమైనటువంటి రోజు. ఎందుకు అనగా పుష్యమి నక్షత్రము కూడా కలిసి వస్తుంది. ఏదైనా సరే శని బాధలు ఉన్నట్లయితే నేను అనుకున్న పనులు సక్రమంగా జరగడం లేదండి, చాలా అంటే చాలా బాధపడుతున్నాను, నేను ఏం చేసినా సరే అది రివర్స్ లో అవుతుంది, నాకు తిప్పి కొడుతుంది అనేటటువంటి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చక్కగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఈ రోజున మనము ఏం చేయాలి అని అంటే తల స్నానము చేయండి. బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయము కంటే కూడా ముందే తల స్నానము చేసి నవగ్రహాల దగ్గరికి వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకము చేయండి. తైలాభిషేకము చేసి అదే రోజున నవగ్రహాలకి ఒక 11 ప్రదక్షిణాలు చేసి అదే రోజు ఒక్కరికైనా సరే చెప్పులు దానంగా ఇవ్వండి. చెప్పులు దానంగా ఇచ్చిన తర్వాత ఎంతో కొంత ఒక్కరికైనా ఇద్దరికైనా అన్నదానము చేయండి. అన్నదానం చేసి స్వామి వారిని వేడుకోండి. మీ కోరిక ఏ కోరిక ఉన్నా సరే తీర్చాల్సిందే, స్థోమతిని బట్టి కోరుకోండి. తర్వాత ఏం చేస్తారు అని అంటే శనీశ్వరుడిది ఒక మంత్రం ఉంటుంది, చెప్తాను వినండి. శనియారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో